కృపాసత్య సంపూర్ణుడు అయిన పరలోకమందున్న దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీరెక్కల నీడన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి మాకు ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మీ మందిరంలో మీ పిల్లలముగా కూడుకొని మీ నామాన్ని మహిమపరిచి మీ దివ్యమైన సంగతులు మేము ఆలోచించడానికి నాయన మీరు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు మీ ఉన్నతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి వాక్యానుసారమైన భక్తి జీవితాలు మాకు అందరికీ ప్రసాదించమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ని ఇచ్చి సజీవులుగా మనలను భూమి మీద ఉంచిన విధానాన్ని బట్టి గొనుడైన దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆరాధనలో మత్తయి సువార్త 11 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకుని 12వ అధ్యాయానికి మనం వచ్చాం. గడిచినటువంటి వారంలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేత్తును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అనేటటువంటి సందర్భాన్ని ఆరాధనలో భాగంగా మనం నేర్చుకున్నాం. ఇక 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మరికొన్ని వాక్యాలను మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కాలం ముందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. ఇక్కడ ఆ కాలము అని ఒక కాలాన్ని మెన్షన్ చేశారు. ఏ కాలం? ఆ కాలం అంటే శీతాకాలమా, లేక వేసవి కాలమా, వర్షాకాలమా? ఏం కాలం అది? ఏం కాలం? ఆ కాలం అన్నారుగా. ఏ కాలం గురించి చెప్తే ఉన్నారు? విశ్రాంతి దినాన్న ఆల్రెడీ అక్కడ విశ్రాంతి దినమని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ కాలం అంటే విశ్రాంతి దినం అంటారు ఇటు. అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసి పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి అంటే అది కోతకాలం. అందుకని అక్కడ పర్టికులర్గా ఆ కాలం అని మెన్షన్ చేశారు. అంటే పంట చేతికి వచ్చేటటువంటి కాలం అప్పుడే కదా. వెన్నులు తుంచుకుని చేతిలో నలుపుకుని తినాలి అంటే ఊడుపులు అయిపోయిన వెంటనే వెన్నులు వస్తాయా? రావు కదా. కోతకాలం రావాలి అంటే అక్కడ వరి గురించి చెప్పలేదు, కానీ వాళ్ళకి మెయిన్గా గోధుమలు పండుతాయి. ఏదైనా తినే ఆహారం కనుక అక్కడ పర్టికులర్గా దాన్ని మెన్షన్ చేశారు. ఆ కాలం ముందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా, పంట చేలలో పడి వెళ్ళుచుండగా, పడి వెళ్ళడం ఏంటి? పడి వెళ్ళడం ఏంటి అంటే చేలో పడిపోయి మళ్ళీ లెగిసి వెళ్ళారేంటి? పంట చేలలో పడి వెళ్ళడం అంటే చేలో నుంచి వెళ్తున్నారు అంటే తొక్కుకుంటాని కాదు, కానీ గట్టు మీదనే. చేలో గట్లు ఉంటాయి కదా, చేనుగట్టు. ఆ చేనుగట్టు వెళ్తే ఆ రెండు వైపులా కూడా వెన్నులు తగులుతూ ఉంటాయి. చాలామంది ఆవులకి గేదెలు గడ్డి కోస్తారు. ఆ గడ్డి ఊడుపులు అయిపోయినప్పటి నుండి వెన్నులు వచ్చేంత వరకు కూడా గడ్డి కోసుకోమంటారు రైతులు. ఎప్పుడైతే చేనులు ఈనతాయో అప్పుడు ఇంకా పొలం గట్టుకు వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకు అంటే మనం ఆ యొక్క వెన్నులకి తగిలితే అవి రాలిపోతాయి.
పంట నష్టం కలుగుతుంది కనుక గడ్డి ఎదిగినా కోతలు అయ్యేంత వరకు గడ్డి కోయొద్దని చెప్తారు. అలాగే ప్రభువారు కూడా చేలుగట్టులో పడి వెళ్ళిపోతున్నారట. అంటే షార్ట్ వేని ఒకటి ఎన్నుకున్నారన్నమాట. రోడ్లమ్మడ లేకపోతే ఆ కొండల్లో కోనలు అలా కాకుండా చేలుగట్టులో నుండి అడ్డబడి వెళ్ళిపోతున్నారట. చూడండి, సృష్టికర్త ఈ మట్టి చేలో పడి వెళ్ళిపోవడం చూడండి, చేల్లో పడి వెళ్తూ ఉన్నారని రాశారు. ఎంత ఆశ్చర్యం! యేసు విశ్రాంతి దినమున పంట చేల్లో పడి వెళ్ళుచుండగా, పంట చేయాలంటే చేలుగట్టులో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట ఆయన. ఎవరన్నా బాప్తీసం తీసుకుంటే కాలువ దగ్గరికి రండమంటే బాడైపోద్దండి అంటారు. అవునా కదా? మనం ఎవరు అంటే ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు మట్టికి మనకి మంచి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే తోటల్లో కానీ లేదా చేల్లో కానీ గేదెలు మేపడం, లేకపోతే ఆవులు తోలుకెళ్ళడం, పొలాలు మోసుకురావటం, లేకపోతే కొబ్బరికాయలు తెచ్చుకోవడం, లేకపోతే పనికి వెళ్ళడం, మనమందరం మట్టిలో తిరిగేటటువంటి వాళ్ళమే. కానీ బాప్తీసం తీసుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్దామంటే అక్కడ మట్టి అయిపోద్దండి, బాడైపోద్దండి, నేను రానండి అని చెప్తాం. అసలు మహాలోకాలను కలిగించినటువంటి దేవుడు తన మహిమలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినప్పుడు ఎక్కడ నడుస్తున్నాడట? ఆయన చేలో నడుస్తున్నాడట. చేలుగట్లో పడి వెళ్ళిపోతున్నాడట. చేల్లో పడి వెళ్ళిపోతున్నాడట. రాళ్ళు గల చోటల్లో నడుస్తున్నాడట. అరణ్య ప్రాంతాల్లో నడుస్తున్నాడట. ఆయన సముద్రం పక్క నుండే ఇసుకలో నడుస్తున్నాడట. ఆయన అసలు ఆయనకు అంత బాధ ఏంటండి? మహాలోకాలను కలిగించినటువంటి దేవుడు కదా ఆయన. కానీ మానవుల కోసం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించేసుకున్నాడు ఆయన. ఎందుకంటే నేను మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత నేను అక్కడ కూర్చోను, ఇక్కడ కూర్చోను, అక్కడ తిన్ను, ఇక్కడ తిన్ను, అక్కడ నడవను, ఇక్కడ నడవను అంటే కుదరదు. ఖచ్చితంగా ఒక మనిషి ఎలా అయితే ప్రవర్తిస్తాడో అలాగ ప్రవర్తించవలసిందే దేవుడైనా సరే. అలాగే చేల్లో పడి వెళ్ళిపోతున్నాడంటే షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నారు. అది ఏ రోజు ఇంతకని? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే వాళ్ళు శనివారం రోజున విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. ఇజ్రాయేలీలకి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకి ఎన్నో నియమాలు నిబంధనలు ఉన్నాయి. ఆ నియమాలను నిబంధనలు ప్రకారంగా వాళ్ళు విశ్రాంతి దినాన్న కట్టెలేరుకోవడం కానీ, రొట్టెలు చేసుకోవడం కానీ, తినడం కానీ, వారి యొక్క జంతువులకి, పశువులకి మేత వేయటం కానీ ఇవేమీ లేకుండా దేవుని మందిరంలో వాళ్ళు గడపాలి. దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళాలి. ఆ రోజు సమాజ మందిరంలో వాళ్ళు కూడుకోవాలి, దేవుని ఆరాధించాలి. వాళ్ళకు ఉన్నటువంటి మొక్కుబడులు లేకపోతే వాళ్ళకు కలిగినటువంటి బలులు, అర్పణలన్నీ కూడా ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ రోజు దేవునికి సమర్పించేటటువంటి కార్యక్రమం. ఆ రోజు ఎవరు డ్యూటీలకి వెళ్ళకూడదు, వ్యాపారాలు చేయకూడదు, బోలెడని రూల్స్ అని వాళ్ళకు ఉన్నాయి. అలాంటి విశ్రాంతి దినాన్న ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆయనతో పాటు ఉన్నటువంటి వారు అనగా ఆయన శిష్యులు వీళ్ళంతా కలిసి చేల్లో నుంచి పడి వెళ్ళిపోతున్నారట. ఎప్పుడైతే చేల్లో నుంచి పడి వెళ్ళిపోతున్నారో అలాగ వెళుతూ ఉన్నటువంటి వారికి, ఆయన శిష్యులకి ఆకలి వేసిందట. ఆకలి వేసినప్పుడు వెన్నులు త్రుంచి తినసాగిరి. ఎన్ని వెన్నులు తుంచుతారు, ఎన్ని తినేస్తారు? మహా అయితే ఒక గుప్పెడు. ఆ గుప్పెడు తిన్నంత మాత్రాన వాళ్ళ ఆకలి తీరుతుందా? ఏమీ తీరదు. కానీ ఏదో ప్రయత్నం చేశారు అంతే. అలాగ వెళుతూ ఆ చేలో వెళ్ళేటప్పుడు ఎందుకో మనసు అలా లాగింది. ఆకలి సమయం కనుక ఏదో తినాలని ఆశ పుట్టి ఆ చేతికి అందిన వెన్నులు ఇలా తుంచుకుని ఆ చేతులు నలుపుకుని తినే ప్రయత్నం చేశారు. ఇంకా తినలేదు. తినసాగిరి అన్నారుగా. తినసాగిరి అంటే తినలేదు ఇంకాను. అలాగ ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుందిగా, ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, చేతికి అందే జామకాయలు, నారింజకాయలు, లేకపోతే బత్తాకాయలు, ఏ ఒకటి ఫలాలు మనకి చేతికి అందేలాగా, లేకపోతే కొంచెం హైట్లో ఉన్న మామిడికాయలు కానీ మన ఇంటి దగ్గర ఎన్ని ఉన్నా మనం ఎన్ని కొనుక్కుని ఎందుకు అదే కావాలనిపిస్తుంది కదా. కొంతమంది అడిగి కోసుకుంటారు, కొంతమంది అడగకుండానే కోసుకుంటారు. ఇంటి దగ్గర అయితే శుభ్రంగా కడుక్కుని తింటామే, అప్పుడైతే వెంటనే తినేయాలి.
ఎందుకో ఆశ పుడుతుంది మనుషులకి. మనకి ఎన్ని ఉన్నా సరే అలా వెళ్ళేసరికి ఏదన్నా న్యాచురల్గా మనకు అందుబాటులో ఉంటే అది కావాలని కోరుకుంటాం, వెంటనే తింటాం కూడా. అందులోకి వీళ్ళకేమో ఆకలి సమయం, మధ్యాహ్నం వేళ అలాగ వెళుతూ ఉన్నారు. చేతికి అందుతూ ఉన్నాయి పంటకాలం. అవి కొద్ది రోజులకి కోసేస్తారు. ఇక అయిపోయింది, అది పంట సమయం అయిపోయింది వాళ్ళ చేతులకు. ఇంకా అలాంటి సమయంలో వీళ్ళకి ఆకలి అనిపించి తుంచారట. అంటే కొన్ని వెన్నెలు తుంచుకున్నారు, చేతులకు గుప్పెడు అవ్వాయి. చేతిలోనికి తుంచిన తర్వాత తినసాగారట. అంటే తిందామని అనుకుంటున్నారు, కోసుకున్నారు కదా మరి ఆ వెన్నులన్నీ చేతిలోనికి తీసుకున్నారు కదా, తిందామనుకుంటున్నారట. తినసాగిరి. 2వ వచనం. ఇప్పుడు గొడవ వచ్చింది. పరిసయ్యులది చూచి. పరిసయ్యులు అంటే ఎవరు? యెరూషలేము దేవాలయంలో పరిచర్య చేసేటటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళంతా దేవాలయానికి సంబంధించిన వారు. మరీ ముఖ్యంగా యెహోవా దేవుని భక్తులు, మరీ ముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, మరీ ముఖ్యంగా మతంలో ఉన్నటువంటి వారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని గురించి వ్రాయబడినటువంటి సంగతులను ఆలోచించినప్పుడు, అతడు సౌలుగా ఉన్నప్పుడు నేను పరిసయ్యుడను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. పరిసయ్యుని యొక్క లక్షణాలు ఏంటంటే, అతను చేసే డ్యూటీ ఏంటంటే దేవాలయంలో లేదా యెరూషలేము మందిరంలో అతను పరిచర్య చేస్తూ ధర్మశాస్త్రాన్ని పఠించి అందులో ఉన్న ఆజ్ఞలు పాటిస్తూ అనేకులను దేవుని మార్గంలోనికి నడిపించాలన్నటువంటి ఆలోచనతో యెహోవా అనగా యోధ మతంలోనికి అనేకులు నడిపిస్తూ తన మతాన్ని కాపాడుకునేటటువంటి వాడు పరిసయ్యుడు. ఇప్పుడు పరిసయ్యులు అది చూచారట. ఏం చూశారు? యేసుక్రీస్తు వారు ఆ చేల్లో నుంచి వెళ్ళిపోవడం, ఆయన వెనకాల ఆయన శిష్యులు వెళ్ళిపోవడం, అలాగ వెళుతూ ఉన్నటువంటి వారు విశ్రాంతి దినం అంటే వాళ్ళకి పవిత్రమైన రోజు. ఆ పవిత్రమైన రోజున విశ్రాంతి దినాన్న అందరూ ఉపవాసం చేస్తూ ఉంటే వీళ్ళేమో చేలో ఉన్న వెన్నులు తుంచారు. ఎవరు ఏ పని చేయకూడదురా నాయనని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంటే వీళ్ళేమో వెన్నులు తుంచారు. ఎందుకు తుంచారు? తినడానికి తుంచారు. కాబట్టి ఇప్పుడు అది పరిసయ్యులు చూశారు. పరిసయ్యులు అది చూచి ఇప్పుడు కంప్లైంట్ రేట్ చేస్తూ ఉన్నారు. ఏంటది? ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. చూశారట. వీళ్ళు ఎప్పుడు చూస్తారులేండి. ఎందుకంటే ఆయన్ని ఏ తప్పు పట్టుకుందామా, ఆయన ఎక్కడ ఇరికించేద్దామా, ఆయన ఎక్కడ పట్టుకుందామా, ఆయన్ని ఎలాగ టార్చర్ చేద్దామా, శోధించడం. వీళ్ళ పనే అది, వీళ్ళ ఫోకసే అది. అంటే ఎక్కడ ఏ తప్పు దొరికినా, ఎక్కడ ఏమి వాళ్ళకి ఈయన ద్వారా రూల్స్ బ్రేక్ చేశారని అనిపించినా వెంటనే ఆయన మీద కంప్లైంట్ ఫైల్ చేయాలని పరిసయ్యులు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు ప్రభువారు ఆ చేల్లో నుంచి వెళ్ళడం చూశారు, శిష్యులు వెళ్ళడం చూశారు. వెళ్ళొద్దని చెప్పొచ్చు కదా, చెప్పారా? చెప్పలేదు. వెళ్ళేంతవరకు చూశారు. వెళుతూ ఉన్నప్పుడు చూస్తున్నారు. ఎప్పుడైతే తన శిష్యులు అలాగ వెన్నులు పట్టుకుని అలా త్రుంచారో స్టాప్ అన్నారంతే. ఇదిగో ఇలా తీసుకున్నారు. ఇంకా నోట్లో వరకు కూడా వెళ్ళలేదంతే. ఇదిగో ఇదిగో, అదే వాళ్ళ భాష. ఆగు. ఏంటట? విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. ఇదిగో ఆగండి. ఏంటి ఆగండి, ఏంటి తినేస్తున్నారేంటి? ఆగండి. వాళ్ళ సంభాషణ అండి, సిచ్యువేషన్లోనికి వెళ్ళాలి. పరిసయ్యులు చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు. ఖరాఖండితంగా చెప్తూ ఉన్నారు యేసు వారి దగ్గరికి వెళ్ళి. విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు.
విశ్రాంతి దినమున చేయకూడదని నీ శిష్యులు చేయుచున్నారు. ప్రభు వారితో చెప్తా ఉన్నారండి. ఆయనతో చెప్పగా విశ్రాంతి దినమున చేయకూడదు ఏంటి? విశ్రాంతి దినమున చేయకూడదు ఏముందండి? తినకూడదు. ఏటివి కొంచెం గుప్పెడు గోధుమలు తినకూడదా? తినకూడదు. భోజనం తినకూడదు, నీళ్ళు తాగకూడదు, ఉపవాసం ఉండాలి. అసలు పొయ్యి వెలిగించకూడదు ఇంట్లోని. పశువులు ఉన్నాయి కదంటే పశువులకు కూడా మేత పెట్టడానికి లేదు, నీళ్ళు కూడా పెట్టడానికి లేదు. విశ్రాంతి దినాన్ని విశ్రాంతి దినంగానే ఆచరించాలి. అది మోషే ధర్మశాస్త్రం, అది ఇదని చాలా చెప్పారు వీళ్ళు. చెబుతూ నీ శిష్యులు విశ్రాంతి దినమున చేయకూడనిది చేయుచున్నారని ఆయనతో చెప్పగా, చేయకూడనిది అంటే ఏమి తినకూడదు, చేస్తున్నారంటే తినే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు, ధర్మశాస్త్రాన్ని మీరారు. అయితే ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారో లేక ధర్మశాస్త్రాన్ని మీరారో అదే ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళను ఇప్పుడు శిక్షించాలి. వీళ్ళ బాధ ఏంటి ఇప్పుడు? ఎందుకని తిన్నందుకు బాధ కాదు, తినినందుకు బాధ కాదు. తింటే తిన్నారు, మొత్తానికి దొరికారు, వీళ్ళని పట్టుకుని తన్నాలి కదా. ఇప్పుడు ఈ శిష్యులను కొట్టాలి. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ఇలాగే చెప్తుంది అంటున్నారు. ఇప్పుడు మీకు చట్టం అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు చట్టాన్ని మీరారు. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని మీరు అతిక్రమించారు, విశ్రాంతి దినాన్ని చేయకూడదని చేస్తూ ఉన్నారు, తినొద్దు అంటే తింటూ ఉన్నారు. కాబట్టి మోషే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. కాబట్టి మీరు ఇప్పుడు శిక్షార్హులు. మీరు ఇప్పుడు శిక్షార్హులు. తినకూడని తినేస్తూ ఉన్నారు. విశ్రాంతి దినాన్న ఆచారాన్ని మీరు బుడుదలో కలిపేశారు పట్టుకుని వెళ్ళి. మా ఆచార వ్యవహారాలు, మా సాంప్రదాయాలు, మా కట్టుబాట్లు, వీటినన్నిటినీ కూడా తొంగలు దొక్కేశారు. మీరు అపవిత్రం చేస్తారు విశ్రాంతి దినాన్న. వీళ్ళ బాధ అదే. మొత్తానికి దొరికారు కనుక వీళ్ళని ఏదో ఒక రకంగా శిక్షించాలి. వీళ్ళు ఈ తప్పు చేస్తున్నా నువ్వు సైలెంట్గా ఉన్నందుకు, నువ్వు దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు నీకు కూడా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది వీళ్ళ ఆలోచన. వీళ్ళకి ఇంతకీ శిష్యుల్ని ఏదో చేయాలని కాదు, వీళ్ళందరినీ నడిపిస్తున్న నాయకుడు ఉన్నాడు కదా, ఇతన్ని ఏదో చేయాలన్న ఆలోచన. అనగా యేసు వారిని ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచనతోనే వీరు ఉన్నారు, కంకణం కట్టుకున్నారు. అందుకనే విశ్రాంతి దినమును చేయకూడదని నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఇప్పుడు ఈ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు వారితో. ఆయన వారితో ఇట్లా నేను పరిసయ్యులతో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇట్లా నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? ఇదేంటి? వీళ్ళు ఏమడిగారు, ఈయన ఏం చెప్తున్నాడు? వీళ్ళు అడిగిందేంటి? విశ్రాంతి దిన ఆచారాన్ని మీరు పాటించలేదు, తినకూడదు తినే ప్రయత్నం చేశారు. కాబట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నీ శిష్యులు, వాళ్ళ నడిపిస్తున్న నీవు కూడా శిక్షార్హుడివే. కాబట్టి మాకు ఇప్పుడు సమాధానం చెప్పాలని పరిసయ్యులు వచ్చి కూర్చున్నారు, గొడవ చేస్తూ ఉన్నారు. గొడవ పెద్దదవుతూ ఉంది. మాకు ఇప్పుడు సమాధానం చెప్తావా లేదని కంగనం కట్టుకున్నారు. అక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు నువ్వు మాకు సమాధానం చెప్పాలి, మాకు సమాధానం చెబితేనే ఇక్కడ నుండి కథలనిస్తాం, లేకపోతే అసలు ఇక్కడ నుండి ఒక అడుగు తీసి బయటికి వేయడానికి కూడా వీలు లేదు. మోషే ధర్మశాస్త్రాన్ని మీరెందుకు మీరారు? నీ శిష్యులు ఇలాగెందుకు చేశారు? ఇది తప్పు కదా, దీన్ని నువ్వు సమర్థిస్తున్నావు. కాబట్టి నువ్వు ఏమీ కూడా అనడం లేదు. నీ శిష్యులకి నీకు కూడా తగినటువంటి శిక్ష పడాల్సిందే అని వీళ్ళు కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు మరి మాట్లాడాలిగా. అన్ని సందర్భాల్లో నువ్వు సైలెంట్గా ఉండడం కుదరదు. కొన్ని సందర్భాల్లో సమాధానం చెప్పాలి, కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు యేసు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఏం చెప్తున్నారంటే వాళ్ళు అడిగింది చెప్పట్లేదు. ఆయన ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏదైతే ధర్మశాస్త్రం అంటూ కూర్చున్నారో, ఏదైతే పాత నిబంధన అంటూ కూర్చున్నారో,
ఏదైతే క్వశ్చన్ వేశారో, వీళ్ళని ఎలా అయినా బంధించాలి, ఇరికించాలి అని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఏ విషయంలో అయితే గొడవ చేస్తూ ఉన్నారో దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అన్నాడు. దావీదు ప్రస్తావన ఎందుకు తీసుకుని వచ్చారు ప్రభువారు? అసలు దావీదు ప్రస్తావన ఎందుకు తీసుకుని వచ్చారు? ఎందుకు తీసుకుని వచ్చి ఉండరు? వీళ్ళు మాట్లాడితే మేము యోధులం, మేము అబ్రహాం సంతానం, మోషే ధర్మశాస్త్రం, దావీదు మా రాజు, పితరులు మా వాళ్ళే, మేము చాలా గొప్ప వాళ్ళం, మేము చాలా ఉన్నతమైన వాళ్ళం అని చెప్పే హిస్టరీ వీళ్ళకు ఉంది కదా. వీళ్ళు మాట్లాడితే ఇదే చెప్తారు. వీళ్ళు ఏ గొప్ప కార్యాలు చేయరు, దావీదు గారి పేరు చెప్పుకుని బతుకుతారు. వీళ్ళు ఏ మంచి కార్యాలు చేయరు, మోషే గారి పేరు చెప్పుకుని బతుకుతారు. వీళ్ళు దేవుని కోసం ఏమీ బ్రతకరు, కానీ మా పితరుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు, మేము నమ్మిన దేవుడు, మా దేవుడు అంటూ వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మాట్లాడితే వీళ్ళు ఏం చెప్తూ ఉంటారు? పితరుల యొక్క గొప్ప చెప్తూ ఉంటారు, పితరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. పితరులు 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 అంటూ వాళ్ళ గురించే చెప్తారు, కానీ వీళ్ళ దగ్గర మాత్రం చెప్పుకోదగ్గవేమీ ఉండవు, చెప్పుకోదగ్గవేమీ ఉండవండి. కనుక వీళ్ళు ఏదైతే మాట్లాడితే దావీదు అంటారు, మోషే అంటారు, అబ్రహాం అంటారు, ఇస్సాక్ అంటారు, యాకోబు అంటారు, పితరుల గురించి ఊరికే ఊకదంపుడుగా మాట్లాడతారు. కనుక ఏ ఏ విషయాలైతే వీళ్ళు ప్రస్తావిస్తారో ఆ ప్రస్తావించినటువంటి విషయాలను గురించి ఆల్రెడీ మీరు పితరులుగా చెప్పుకునేటటువంటి వారిలో దావీదు గారు ఉన్నారుగా. ఆ దావీదు గారి గురించి మీకు ఏం తెలుసు, దావీదు గారు ఏం చేశారు అంటూ పాత నిబంధన రాజుల కాలంలో జరిగినటువంటి చరిత్రలో నుండి ఒక సందర్భాన్ని తీసుకుని వీళ్ళు యేసు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా. తానును తనతో కూడా ఉన్నవారికి ఏమైందట? తాను అంటే ఎవరు? దావీదు గారు. ఆయనతో పాటు ఎవరుంటారు? సైన్యం ఉంటారుగా. ఇక్కడ యేసు ఆయన శిష్యులు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ రోజు అక్కడ దావీదు, ఆయన పనివారు, ఆయన సేవకులు, ఆయన సైనికులు వారు కూడా ఉన్నారట. తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? ప్రశ్న. దావీదు ఏం చేశాడట? మీరు చదవలేదా అని అడిగాడు. ఏం చేసి ఉంటాడు దావీదు? ఆకలేసిందట దావీదుకిని, దావీదు గారి సైన్యం లేదా పనివారికి ఆకలేసిందట. ఆకలేసినప్పుడు దావీదు చేసినది మీరు చదవలేదా అని అడుగుతున్నారు. అసలు దావీదు ఏం చేసి ఉండాలి? ఆకలేసినప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒకటి తింటారు, ఏదో ఒకటి, అది ఇది అని కాదు. మనకు బాగా సమయం ఉండి పెద్దంత ఆకలి అయినప్పుడు బోలెడన్ని వంకలు వస్తాయి. బాగా ఆకలేసింది అనుకో, ఇంక వంకలేమి ఉండవు, ఎలా ఉన్నా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆ సమయంలో అది పడాల్సిందే. సమృద్ధిగా ఉందనుకోండి, అప్పుడు బోల్డన్ని వంకలు వస్తాయి బయటికి. కానీ ఇక్కడ ప్రభువారి శిష్యులకి ఆకలేసింది మధ్యాహ్నం. వాళ్ళు భోజనం కోసం ఎక్కడికి వెళ్ళలేదు, అందుబాటులో ఉన్నటువంటి వెన్నులు తుంచుకున్నారు తినేద్దామని. ఏదో ఆ సమయానికి ఒక ముద్ద వెళ్ళిపోతే చాలు, తర్వాత ఎక్కడైనా తిందాంలే అన్నటువంటి ఆలోచన. ఒకానొక దినాన్న దావీదు గారికి, అతని పనివారికి, సేవకులకి కూడా ఆకలేసిందట. అప్పుడు ఆయన ఏం చేశాడో మీకు తెలియదా, మీరు చదవలేదా అని అడుగుతూ ఉన్నాడు. వీళ్ళకి తెలుసు అంటారు, తెలియదంటారా? తెలుసు. ఎందుకంటే వీళ్ళు మహాముదుర్లు. యోహాను గారి దగ్గరికి వచ్చి నువ్వు క్రీస్తువా కాదా అని అడుగుతారు. అసలు అడగడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు కనుక, ధర్మశాస్త్ర ప్రకారంగా క్రీస్తు ఈ లోకానికి రావాలని తెలుసు కనుక, వచ్చింది నువ్వేనా? బాప్తిస్మ ఇస్తున్నావంటే ఏలియైనా రావాలి, క్రీస్తు అయినా రావాలి, వచ్చింది ఎవరు? నువ్వెవరు? అసలు నువ్వు క్రీస్తువా కాదా అని అడుగుతూ ఉన్నారు. ప్రతీదాన్ని వీళ్ళు అనుమానిస్తారు, ప్రతీదీ క్షుణ్ణంగా పరీక్షిస్తారు, పరిశోధిస్తారు, తెలుసుకుంటారు, గ్రహిస్తారు. అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే బోల్డన్ తప్పులు మాత్రం బోల్డన్ చేస్తూ ఉంటారు. అలాగా మరి దావీదు చేసింది మీకు తెలియలేదా?
మీకు తెలియలేదా అని అడుగుతూ ఉన్నాడు. మీరు చదవలేదా అని అడిగారు. చదవలేదంటే చదువుతారు, కానీ పక్కనెట్టేస్తారు అన్నీ కూడా. దేవుడు శరీరధారికి లోకానికి వస్తాడని తెలుసు, వచ్చిన ఆయనేమో నువ్వు దేవుడు కాదన్నారు. మరి చదవలేదంటే చదివారు. దేవుడు వస్తాడని తెలుసు, ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఏమంటున్నారు? నువ్వు కాదంటున్నారు. వీళ్ళంతా రివర్స్ మాట. అంతే, మనుషులంతా అలాగే ఉంటారు, ఉండాలి కూడా. అది ఆదాము నుండి వచ్చినటువంటి విధానం అదేగా, కాబట్టి అలాగే మాట్లాడతారు. 4వ వచనం, అతడంటే దావీదు గారు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమ్ముఖపు రొట్టెలు తినెను. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, అంటే దావీదు గారు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులే తప్ప. అసలు దేవుని మందిరంలో ప్రవేశించడానికి దావీదు గారు యాజకుడా రాజా? రాజుకు దేవుని మందిరంలో పనే ఉంది. రాజు దేవుని మందిరంలో పనే ఉంది. రాజుగారికి కోట ఉంది, రాజుగారికి సింహాసనం ఉంది, రాజుగారికి పరిపాలన ఉంది. తను పరిపాలిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏదైనా యాజకునితో పని ఉంటే వచ్చి ఆ మందిరం బయట నిలవబడి యాజకునితో మాట్లాడి వెళ్ళాలి తప్ప డైరెక్ట్గా దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయే రైట్ దావీదు గారికి ఎక్కడిది? లేదు కదా. గుడిలో గర్భాలయం అని ఉంటుంది. ఆ గర్భాలయంలోనికి ప్రవేశం ఎవరికి? పూజారికి. ఎందుకంటే ఆయన పూజలు చేస్తాడు కనుక. ఆ దేవుడు లేదా దేవత ఉన్నటువంటి ఆ యొక్క చోటుకి పవిత్ర స్థలంగా దాన్ని భావిస్తారు కనుక అక్కడికి అర్చకుడు లేదా పూజారి మాత్రం వెళ్తాడు. వచ్చినటువంటి వారంతా బయట ఉండి పూజ చేయించుకుని వెళ్ళిపోతారు. పూజారి గారికి రైట్ ఉంటుంది. అలాగే యాజకుడు పరిశుద్ధ స్థలంలోను అతి పరిశుద్ధ స్థలంలోను దేవుని మాటను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి దేవుని మందిరంలో ప్రవేశించి యాజక ధర్మాన్ని, బలియాగాలను చేయవలసిన వాడు యాజకుడే తప్ప తానైనను తనతో పాటుగా ఉన్నవారైన తినకూడని సమ్ముఖపు రొట్టెలు తినేసాడట. ఎవరు? అసలు దేవుని మందిరంలో, దేవాలయంలో దావీదు గారికి పనేంటి? వెళ్ళకూడదు. వెళ్ళుడు ఏం చేశాడట? యాజకుడే తీసుకోవాలట సమ్ముఖపు రొట్టెలు. మీరు పాత నిబంధన చదివితే సమ్ముఖపు రొట్టెల బల్ల అని ఒకటి ఉంటుంది. చిగురించిన అహరోను కర్ర, మన్నాగల పాత్ర, ఇవన్నీ మందసము, రాతి పలకలు అంటే ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, రాతి పలకలు, ఇవన్నీ కూడా దేవుని మందిరంలో ఉపకరణాలు. కొన్ని బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఉంటాయి అక్కడ. ఇవన్నీ మనం పాత నిబంధనలో చదువుతాం. ఆ సమ్ముఖపు రొట్టెలను ఎవరు తీసుకుని తినేశారట? దావీదు గారు తినేసి తన సేవకులందరికీ ఇచ్చేసాడట. ఎవరే తినండి బాబు, ఆకలి తీర్చుకోండి అన్నాడట. తినండి, ఆకలి తీర్చుకోండి అన్నాడట. అదే రాశారు ఇక్కడ. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమ్ముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అని అడుగుతూ ఉన్నాడు. ఒకటేమో రొట్టెలు కూడా తీసుకొచ్చాడు. అప్పుడు దావీదు తిన్నాడే, మరి అప్పుడు ధర్మశాస్త్రం లేదా? దావీదు గారు ఉన్న కాలంలో మోషే ధర్మశాస్త్రం లేదా? దావీదు గారు ఎప్పటివాడు, మోషే వారు ఎప్పటివారండి? దావీదు గారి చరిత్ర, రాజులు, దినవృత్తాంతాలు అక్కడికి వెళ్తే దావీదు గారి చరిత్ర. మోషే గారు ఎప్పటివాడు? నిర్గమకాండం 5 కాండాలను రాసింది, ఇజ్రాయేలీలు నడిపించింది అంతా కూడా మోషే గారే. అసలు ఇజ్రాయేలీలకి నాయకుడిగా ఉండి ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చింది మోషే గారే. దేవుని పరిచయం చేసింది మోషే గారే. ఇవన్నీ కూడా మోషే గారే. అంటే దావీదు గారి కాలంలో మోషే ధర్మశాస్త్రం ఉంది, మరి ఉల్లంఘించాడా? 100%. దేవాలయంలో యాజకుడు తప్ప ఇంకెవరో ప్రవేశింపకూడదంటే దావీదు వెళ్ళాడు. సమ్ముఖపు రొట్టెలు యాజకుడే తీసుకోవాలి, తినాలి అంటే దావీదు తినేశాడు, తనతో పాటు ఉన్న వారందరికీ ఇచ్చేశాడు. కానీ వీళ్ళు తప్పు చేశారు, పాపం చేశారని దేవుడు ఏమైనా శిక్షించాడా? నిర్దోషులై ఉన్నారు అని రాశారు.
శిక్షించాడంటే ఏం శిక్షించలేదు కదా. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు నీ శిష్యులు వెన్నులు తుంచుకొని ఇంకా తినలేదు పాపమెల్లు అంటే నోటు దగ్గర కూడా పడగొట్టేసారంటారు చూడండి. టీ తాగుతుంటే కప్పు ఇసిరేసినట్టుగా, అన్నం తింటుంటే ప్లేట్ తన్నేసినట్టుగా, అంటే ఒక ముద్ద కలుపుకుని నోటి దగ్గర పెట్టుకునేటప్పటికే ప్లేట్ని తన్నేశారు. అంటే ఇంక వాడికి భోజనం ఎక్కడిది లేదు, పోయింది. అలాగా వీళ్ళు కూడా వెన్నులు తుంచుకున్నారంతే, ఇంకా నోట్లో కూడా వేసుకోలేదు, ఒక్క గింజ కూడా వేసుకోలేదు వీళ్ళు. అప్పుడే వీళ్ళు గొడవ మొదలెట్టారు, పంచాయతీ మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రభువారు వీళ్ళకి సమాధానం చెప్తే ఉన్నారు. అందుకనే మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమున ఉల్లంఘించారట. కొంతమంది యాజకులు ఏం చేశారట, విశ్రాంతి దినాన్న యాజకులే విశ్రాంతి దినాన్ని దేవాలయంలోనే ఉల్లంఘించేశారట. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారట. అయినా సరే వాళ్ళు ఎలాగున్నారు, నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అని అడుగుతున్నారు. ఏంటండి బాబు, యేసుక్రీస్తు వారు అది చదవలేదా ఇది చదవలేదని మొత్తానికి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను పిన్ టు పిన్ అడుగుతూ ఉంటే వీళ్ళకి మైండ్ బ్లాక్ అవ్వాలి. ఇప్పుడు ఒకటేమో దావీదు గారి సందర్భాన్ని తీసుకొచ్చారు. సమూహపు రొట్టెలు దేవాలయంలో ప్రవేశించి తన తినేసి తన తోటి వారికి ఇచ్చేశాడు, మొదటి పాయింట్. ఇక రెండవది, విశ్రాంతి దినాన్ని ఆచరించమని ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రాన్ని ప్రకటించేటటువంటి యాజకులే, పాటించేటటువంటి యాజకులే విశ్రాంతి దినాన్న ఆ ధర్మశాస్త్రాన్ని దేవుని మందిరంలోనే ఉల్లంఘించేశారు. మరి దీన్ని కూడా మీరు చదవలేదా? అయినా సరే ఈ రెండు సందర్భాలను కూడా దేవుడు వారిని ఎలా చూశాడట, నిర్దోషులుగానే దేవుడు చూశాడు కదా. ఈ సందర్భాలు మీరు చదవలేదా అని అడిగారు. రైట్, ఒకసారి సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలను ఆలోచిద్దాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీ ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగుగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనను నేను నా పనివారిని ఒకానొక చోటకు వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమియు గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చేటప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినముందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. అంటే సౌలు రాజును బట్టి దావీదు రాజు బయలుదేరి తన పనివారితో 3 రోజులు ప్రయాణం చేసి వచ్చాడట. 3 రోజులు ప్రయాణం చేస్తే ఆకలేస్తుందా? ఇదా వేస్తుంది కదా. 3 రోజుల ప్రయాణంలో దావీదు గారు అతని సేవకులు కూడా అలసిపోయి అహీమెలెకు అనే యాజకుని దగ్గరికి వచ్చారు. ఈయనకి భయం వేసింది. రాజా, నీ ఒంటరిగా వచ్చావేంటి? ఎందుకు వచ్చారు మీరు అన్నాడు. ఆల్రెడీ ఈయన దేవాలయంలోనికి ఎంటర్ అయిపోయాడు. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయో, ఒక 5 రొట్టెలు కావాలని అడుగుతూ ఉన్నాడు. లేకపోతే ఇంకేమైనా ఉంటే నాకు కావాలి, పెట్టు, ఆకలేస్తుంది, నా పనివారు ఉన్నారు అని అడిగారు. అయితే అక్కడ
సాధారణమైన రొట్టెలేమీ లేవట, దేవునికి అర్పించినటువంటి సమ్ముఖపు రొట్టెలే ఉన్నాయట. అయితే ఇప్పుడు యాజకుడు చెప్తా ఉన్నాడు, నీవు ఈ 3 రోజులు కానీ లేదా నీవు స్త్రీలను ముట్టుకోకుండా ఉంటే నీవు తినడానికి అర్హుడివే. నీ పనివారు పవిత్రంగా ఉండుంటే నీవి ముట్టుకోవడానికి అర్హుడివే. అంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నేను బయలుదేరి సుమారుగా 3 రోజులు అవుతుంది, ఈ 3 రోజుల్ని నేను ఏ స్త్రీని కూడా ముట్టుకోలేదు. అంటే శారీరకంగా నేను కలవలేదు, నేను ఒంటరిగానే ఉన్నాను. నాతో పనివారు ఉన్నారు, పనివారు బట్టలు కూడా పవిత్రంగానే ఉన్నాయి. ఒకవేళ పవిత్రంగా లేకపోయినా రాజు ఆజ్ఞను బట్టి పవిత్రమే. అంటే నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు ఇచ్చేయాలని చెప్తున్నాడు అంతే. ఆడు పవిత్రుడా అపవిత్రుడా, దోషం చేశాడా తప్పు చేశాడా అన్నది నీకు వద్దులేవయ్యా. ఆ గొడవ ఏంటో నేను చూసుకుంటాను. నాకు ఆకలేస్తుంది, రొట్టెలు ఇచ్చి నేను తినేయాలి, నా పనివారికి పెట్టాలి. నేను ఆడవాళ్ళను ముట్టుకున్నానా, నా బట్టలు పవిత్రంగా ఉన్నాయా, నా పనివారు ఎవరినైనా స్త్రీలను ముట్టుకున్నారా, వారి బట్టలు పవిత్రంగా ఉన్నాయా, లేకపోతే వాళ్ళ శరీరం నుండి ఏదైనా కనుక రక్తస్రావం జరిగిందా, లేవీకాండంలో చెప్తాడు. అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ, అది యాక్సిడెంట్లు కానీ ఎలాగైనా సరే అవన్నీ నీకు వద్దులే, నాకు మాత్రం రొట్టెలు కావాలి అంటే సరే అని దేవునికి సమర్పించిన రొట్టెలే ఉన్నాయి అని ఆ వెచ్చని రొట్టెలు ఇస్తే దావీదు తిన్నాడట. నిజానికి ఇది తప్పేనా అంటే తప్పే. దావీదు ఏం చేశాడో యాజకుడు చూసి వచ్చాడా? దావీదు పనివారు ఏం చేశారో యాజకుడు చూశాడా? తెలియదుగా, తెలియదు. నేను పవిత్రంగానే ఉన్నా, నాకు ఇచ్చి అన్నాడు అంతే. పవిత్రుడో కాదు ఎవరికి తెలుసు? నా పనివారు పవిత్రమే ఇచ్చి అన్నాడు రొట్టెలు. ఆ పనివారు పవిత్రంగా ఉన్నారో లేదా దావీదుకైనా తెలుసా లేదా? ఏది ఏమైనా మొత్తానికి దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించినటువంటి రొట్టెలు ఎవరు తీసుకోవాలి? యాజకుడు తీసుకోవాలి. కానీ ఎవరు తీసుకున్నారు ఇక్కడ? దావీదు తీసుకున్నాడు, అతని సేవకులు తీసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రభువారు చెప్పారు. మరి దేవుడు ఏమైనా శిక్షించేశాడా రొట్టెలు తిన్నందుకు? ఏం శిక్షించలేదు కదా, నిర్దోషులు అన్నాడు. ఇక పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఆచరించి ప్రకటించేటటువంటి ఈ యాజకులు లేదా పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు విశ్రాంతి దినమునే దేవాలయంలోనే ధర్మశాస్త్రాన్ని లేదా విశ్రాంతి దిన ఆచారాన్ని మీరారు. అయినా దేవుడు వారిని నిర్దోషులుగానే చూశాడు తప్ప ఎలాంటి శిక్ష వాళ్ళకి ఇవ్వలేదు. మీరు చదవలేదా అని అడుగుతూ ఉన్నారు ప్రభువారు. ఎవరిని? పరిసయ్యుల్ని. అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆ చేలో పడి వెళుతూ శిష్యులకు ఆకలి వేసి కొన్ని వెన్నెలు తుంచుకున్నారు, ఇంకా తినలేదు. తుంచిన వెన్నెలు చేతిలోనే ఉన్నాయి. ఈ పరిసయ్యులు వచ్చి పంచాయతీ పెట్టారు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చదవలేదా? 6వ వచనం, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడట. దేవాలయం గొప్పదా, అక్కడ ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తా ఉన్నారు ప్రభువారు. దేవాలయం గొప్పది అంటున్నాడా, ఇక్కడ ఉన్నవాడు గొప్పవాడు అంటున్నాడా? ఇక్కడ ఉన్నవాడు గొప్పవాడు అంటున్నారు. అక్కడ ఎవరున్నారు? ఆయన ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? ఆయన కోసమే చెప్తా ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నారు. ఎవరి కోసం చెప్తున్నారు అంటే ఆయన కోసమే. ఒక సందర్భంలో ప్రభువారు అంటారు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతానన్నాడు, తిరిగి కడతానన్నాడు. వీళ్ళకి సౌండ్ పోయింది. సుమారుగా 40 సంవత్సరాలు పట్టింది దేవాలయాన్ని కట్టడానికి. సొలొమోను గారు ఎంతో బంగారము వెండి విలువైన వస్తువులతో దేవాలయం నిర్మిస్తే పడగొట్టేలా 3 రోజుల్లో కట్టేస్తావా? దేవదోషం చేస్తున్నావు, మా దేవాలయాన్ని పడగొట్టమంటున్నావు, కూల్చేయమంటున్నావు. కాబట్టి నీవు మాట్లాడినటువంటి మాటను బట్టి నిన్ను శిక్షిస్తామన్నారు. తీర్పులోనికి తీసుకుని వెళ్ళారు, సిలువ వేయమని కోరారు. ఎందుకంటే దేవుని మందిరాన్ని పడగొట్టేమని చెప్పాడని ఒక నేరాన్ని మోపారు. ఆయన పడగొట్టమన్న దేన్ని? ఈ దేవాలయం అనలేదు, ఈ దేవాలయం అన్నాడు. అయితే వాళ్ళు తప్పుడుగానే అర్థం చేసుకున్నారు, తప్పుడు కేసుని ఆయన మీద పెట్టారు. ఇక్కడ అంటున్నారు ఆయన దేవాలయము కంటే గొప్పవాడు
ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు. మీరు దేవాలయము దేవాలయము దేవాలయం అంటూ మీరు చేసేటటువంటి బలుల గురించి, అర్పణల గురించి, ఆ మందిరము గురించి, దాని గురించి మీరు గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు కదా. ఆ దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడని చెప్తూ ఉన్నారు. ఎవరి గురించి అంటే ఆయన గురించే. అసలు మీరందరూ పూజలు చేసేది ఎవరికరంటే నాకే. కానీ మీకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు దేవాలయంలో లేను, నేను ఇప్పుడు పైన కూడా లేను, వచ్చేసాను మీ మధ్యకి. కానీ మీకు అర్థం కాక ఆ దేవాలయాన్ని పట్టుకునే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు, అక్కడ పట్టుకునే వేలాడుతూ ఉన్నారు, అక్కడ ఇంకా బలులు అర్పణలు ఇస్తానే మీ జీవితాన్ని అలాగా కొనసాగిస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారండి. ఈ 6వ వచనం వరకు టిక్ పెట్టుకోండి. ఇంకా చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి, వచ్చేవారని మాట్లాడతాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, కృప కలిగినటువంటి దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో సుమారుగా 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన, విశ్రాంతి దినాచారాన్ని గురించి, దేవాలయంలో వారు చేసేటటువంటి బలుల గురించి, పాత నిబంధనలో చెప్పినటువంటి విషయాల ప్రస్తావన, నూతన నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మీరు మాట్లాడినటువంటి సందర్భాలను మేము ఆలోచిస్తూ ఉండగా, ఇంకా లోతైన విషయాలతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని కోరుతూ, వాక్య భావాన్ని గ్రహించి మీలో ఉన్నతంగా ఎదిగే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి.